పాత నిబంధన యెహోషువ గ్రంథం రాహాబు అనే వ్యక్తి గురించి ఏమన్నా తెలుసా? ఈమె ఒక వేశ్య, అంటే వ్యభిచారం చేసే స్త్రీ. ఈమె యొక్క నివాసం యెరికో అనే పట్టణంలో ఒక వేశ్యగా జీవిస్తూ ఉండేది. అయితే దేవుడు పేదవారిని దీనులను ఎన్నుకుంటాడు అనడానికి సాక్ష్యం రాహాబు. ఈమె స్టోరీ కానీ మనం తెలుసుకోగలిగితే దేవుడు ఎప్పుడైనా పేదల పక్షానే ఉంటాడు అనడానికి మన బైబిల్ గ్రంథంలో ఈమెకు ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ రాహాబు ఏంటి? ఈరోజు మనం చదువుకున్న వచనంలో యెరికో అనే ఒక పట్టణం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు వాళ్ళకిస్తానన్న కనాను వాగ్దాత భూమి చేరకముందే మోషే మరణించడం మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుడు ఇస్తానన్న కనాను అనే వాగ్దాన భూమికి చేరకముందే వాళ్ళకి నాయకుడిగా ఉండి నడిపించిన మోషే చనిపోయాడు. మరి అన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచో ఐగుప్తు దేశం నుంచి తరలించుకొని వచ్చి మార్గ మధ్యంలో దేవుడు ఇస్తానన్న భూమికి వెళ్ళకముందే మార్గ మధ్యంలో వాళ్ళని నడిపించిన నాయకుడు చనిపోతే ఆ ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి అనేది దేవుడు ఆలోచన చేసి యెహోషువ అనే అతన్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. మోషే ప్లేస్లో మోషేకి సహాయకుడిగా ఉన్న యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే కొంతవరకు మోషే నడిపిస్తే ఇంకా మిగతా నడిపించాల్సిన బాధ్యత యెహోషువ మీద పెట్టాడు దేవుడు. ఇదే యెహోషువ దేవుడు ఇస్తానన్న కనాను వాగ్దాన భూమికి తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఆ 12 గోత్రాల యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఆ భూములు కూడా యెహోషువ నాయకత్వంలోనే పంచాడు. దేవుడు ఏదైతే వాగ్దాన భూమి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నాడో ఆ భూమిని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి యెహోషువ నాయకత్వంలోనే పంచడం జరిగింది. అయితే ఆ క్రమంలో కనాను దేశం అంటే వాళ్ళకి ఇస్తానన్న భూమిని చేరక ముందే దేవుడు యెహోషువకి ఒక మాట చెప్పాడు. ఇదిగో యెరికో పట్టణం అనే ఒక పట్టణం ఉంది, దాన్ని మీరు దోచుకొని, సర్వాన్ని మీరు దోచుకొని ఆ పట్టణాన్ని మీరు ఆక్రమించుకోవాలని చెప్పి యెహోషువకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు అంటే వాళ్ళని సర్వనాశనం చేయమన్నాడంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు మనం ఆలోచన చేసుకుంటే, యెరికో పట్టణం పూర్తిగా కూడా దేవునికి విరుద్ధంగా అవిశ్వాసంలో కూరుకుపోయిన పట్టణంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పట్టణ రాజులు కానీ పరిపాలించే రాజులు కావచ్చు, ఆ పట్టణం యొక్క ప్రజలు కానీ పూర్తిగా అంధకారంలో ఉన్నట్టుగా దేవుడు గ్రహించి వీళ్ళని తీసేసి నా బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలకి ఈ పట్టణాన్ని అప్పచెప్పాలన్న ఉద్దేశంతో యెహోషువకి ఆ యెరికో పట్టణాన్ని మీకు అందించబోతూ ఉన్నాను, కాబట్టి మీరు బయలుదేరి వెళ్ళి ఆ పట్టణాన్ని మీరు జయించాలి, మీకు తోడుగా నేను ఉంటానని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడడం జరిగింది. అయితే ఆ యెహోషువ ముందుగా 2 వేగువారిని పంపించాడు. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో 2 వేగువారిని పంపించాడు. యెరికో పట్టణానికి వీళ్ళు వెళ్ళక ముందే ఇదిగో పలానా యెరికో పట్టణాన్ని జయించమని ప్రభు మనతో చెప్పాడు, కాబట్టి మేమందరం ఈ గుడారాల్లోనే ఉంటాం. 2 వేగువారిని మాత్రం పంపించి అసలు ఆ యొక్క పట్టణంలో విశేషం ఏంటి, ఎలా ఆక్రమించుకోవాలి, వారిని మనం ఎలా జయించాలి, మనం వెళ్ళడానికి ఏమేం దారులు ఉన్నాయి, అక్కడికి మనకి సహాయం ఎవరు చేస్తారు అని యెహోషువ ఆలోచన చేసి 2 వేగువారిని పంపించాడు. ముందు ఆ యొక్క పట్టణ స్థితిగతులు తెలుసుకోండి, ఏ విధంగా మనం జయించాలి, మన ప్రభు చెప్పాడు మీరు వెళ్ళాలి, యుద్ధం చేయి, ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని మీరు ఆక్రమణ చేసుకోవాలి అని చెప్పాడు. కానీ మనం ఏ విధంగా వెళ్ళాలి? ఇదివరకు లాగా మన ఊర్లో లాగా ఒకళ్ళ ఊర్లో ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతం వాళ్ళు వెళ్ళాలంటే అంత ఈజీ ఏం కాదు. చుట్టూ ప్రహారీ ఉంటుంది, దాదాపు 20-30 అడుగులు ఎత్తుగల ప్రహారీ గోడలు ఉంటాయి, మనుషులు దాటడానికి కూడా లేదు. మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, బాహుబలి సినిమాలో ప్రహరీ గోడలు చూపించారు చూసారా, గేట్లు.
ఆ విధంగా ఆ రాజులు పరిపాలించే కాలంలో ప్రతి పట్టణానికి అలాగే ప్రహరీ గోడ, దానికి పెద్ద గేటులు అమర్చబడి ఉంటాయి. ఇంత బందోబస్తుగా ఉన్న ఆ యెరికో పట్టణానికి మనం ఎలా ప్రవేశించాలి, కాబట్టి మీరు ఇద్దరు వెళ్ళి అసలు అక్కడ యొక్క ఆ పట్టణం యొక్క స్థితిగతులు కనుక్కోండి అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని యెహోషువ నాయకత్వంలో ఇద్దరిని వేగువారిని ఆ యొక్క పట్టణానికి పంపించినట్లుగా మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంది. అయితే వెళ్ళారు. ఎవరికి వెళ్ళాలి అనేది కూడా వీళ్ళకి సమస్య. అక్కడ వీళ్ళకి ఎవరూ తెలియదు. అందరూ అవిశ్వాసంలో అసలు పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నాడు దేవుడు. మరి ఏ విధంగా జయించగలమని వాళ్ళు ఇద్దరు వేగువారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ యొక్క పట్టణంలో వేశ్య వృత్తి చేసుకునే రహాబు అనే ఒక వ్యక్తి వాళ్ళకి సహాయం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వెళ్ళారు. వేశ్య ఇంటికి వెళ్ళారంటే దానికి కారణం ఏంటంటే అనేక మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా వెళ్తే ఏదో విటుల్లాగా వెళ్ళాం అనుకుంటారు అని చెప్పేసి వీళ్ళు వేశ్య ఇంటికి వెళ్ళటం జరిగింది. అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రాహాబును దీవించడానికి కూడా దేవుడు ఎన్నుకున్నట్లుగా కూడా మనకి ముందుగా వెళ్తే కొన్ని వచనాల ద్వారా అర్థమవుతూ ఉంటుంది ఆ చరిత్ర. అయితే మొత్తానికి వెళ్ళారు. రాహాబు ఇంటి దగ్గరకు పోయారు. పలానా ఇశ్రాయేలుకి సంబంధించిన ఇద్దరు వేగువారు మన పట్టణంలోకి ప్రవేశించారని చెప్పి రాజుగారికి ఎలాగోలా తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళని కొంతమందిని మనుషులను పంపించాడు రాహాబు ఇంటి దగ్గరికి. ఇదిగో బయట ఇజ్రాయెల్ వంశం నుంచి ఇద్దరు వేగువారు వచ్చారంట కదా, మీ ఇంట్లో ఉన్నారంట కదా, మాకు తెలియవచ్చింది, ఎక్కడ ఉన్నారు చెప్పు అని రాహాబును ప్రశ్న చేశారు వాళ్ళు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఆమె యొక్క నీతి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే పట్టణం మొత్తం ఒక సైడు ఉండి ఈ రాహాబు మాత్రమే వాళ్ళిద్దరికి సహాయం చేస్తే ఆ పట్టణంలో ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. విషయం ఏమాత్రం బయటకు పొక్కిందంటే రాహాబుని చంపడానికి కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ రాజు సమక్షంలో చంపేస్తారు. అయినా కూడా ఆమె దేవుణ్ణి విశ్వసించి దేవుని యొక్క ప్రజలైన ఈ ఇశ్రాయేలులకి ఆమె సహాయం చేయడానికి వెనకాడలా. కొన్ని మాటలు కూడా ఆమె మాట్లాడింది, అవి కూడా మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసుకుంటే, ఆ స్త్రీ గూఢచారులను దాచి ఉంచి, ఆ స్త్రీ అంటే రాహాబు, వీళ్ళందరూ రాహాబు ఇంటికి పోయారు. ఆ వచ్చిన వేగువారిని దాచిపెట్టింది. తర్వాత నగరంలో నుంచి వాళ్ళు అనేక మంది వచ్చి రాజు పంపిస్తే ఎక్కడున్నారు చెప్పమని వాళ్ళు గోల చేస్తూ ఉన్నారు. ఆమె ఏం చెప్తుందంటే, ఆ గూఢచారులను దాచి ఉంచి మనుషులు మా ఇంటికి వచ్చిన మాట నిజమే, ఒప్పుకుంది. మీకు తెలిసిన సమాచారం కరెక్టేనయ్యా, ఇద్దరు మనుషులు వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. కానీ రాత్రి ద్వారము మూయి వేళ, అంటే ఈ ప్రహరీకి సంబంధించిన మెయిన్ గేట్లన్నీ కూడా పగులు తెరచబడి రాత్రి వేళ టైంలో మూసివేయబడతాయి. రాహాబు అదే మాట చెప్తుంది. పొద్దుకే సమయానికి ఆ ద్వారాలు ఎప్పుడైతే మూస్తారో ఆ ద్వారాలు మూయికి ముందే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసింది. కానీ వాస్తవంగా ఆమె మిద్ది పైన ఒక జన్ము కట్టలు కట్టి వాళ్ళిద్దరిని దాచిపెట్టినట్టుగా మనకి లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటిపైన దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పడం కాకుండా మీరు వెంటనే కానీ వెళ్ళితే, అదిగో యోర్దాను నది దాటబోతూ ఉంటారు ఈ సమయానికి, మీరు వెంటనే కానీ వెళితే వాళ్ళు దొరుకుతారని చెప్పి అబద్ధం చెప్పింది. ఆ దెబ్బతోటి ఆ పట్టణంలో ఉన్న రక్షక బోట్లు మొత్తం కూడా ఎక్కడ దొరుకుతారని చెప్పి వాళ్ళ దూలాడటానికి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు రాహాబుతో చెప్పారు వాళ్ళు. రాహాబు ఒక మాట అడుగుతూ ఉంది వాళ్ళని. వేగుల వారు పండుకొనుటకు ముందు ఆమె మిద్దె మీదకి పోయి వారితో, సమయం రాత్రి అయింది, ఆమెతో మాట్లాడుతుంది. యావే ఈ దేశమును మీకిచ్చెను, మీరన్నా మాకు భయం కలుగుచున్నది. ఈ దేశ జనులందరూ మిమ్ము చూచి భీతిచే గడగడ వణుకుచున్నారు
అనే మాట రహాబ్ మాట్లాడింది. అసలు ఎంత పవర్ఫుల్ మాట మాట్లాడిందంటే, అసలు దేవుడు మీకు ఈ పట్టణాన్ని ఇచ్చేశాడని చెప్పేస్తూ ఉంది రహాబ్. వీళ్ళు వరక కనుక్కుందామని వచ్చారు, వాళ్ళు యుద్ధం చేసింది లేదు, వీళ్ళు జయించింది లేదు. ఆల్రెడీ వాళ్ళకి చెప్తూ ఉంది ఇశ్రాయేలు ఏగువారు చూడటానికి వచ్చిన వాళ్ళకి, యావే దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేసాడయ్యా, మిమ్ము చూసి పట్టణ వాసులందరూ గడగడ వణికిపోతూ ఉన్నారు అని ఈ మాట ఎందుకు చెప్పిందంటే, ఆమెకి పాత చరిత్ర అంతా గుర్తుకొచ్చింది. ఏంటి ఆ పాత చరిత్ర? దేవుడి యొక్క పాత చరిత్ర ఆమెకి గుర్తొచ్చింది. దేవుడు ఎంత పవర్ఫుల్లో, ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేవుడు యావే దేవుడు ఎంత పవర్ఫుల్లో ఆమె కనుక్కుంది. ఏం చేశాడు ఆ పవర్ఫుల్ దేవుడు? పవర్ఫుల్గా ఏం పని చేసి ఉంటాడు? అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ప్రజలు నడిపించిన మాట ఈ రాహాబు గుర్తిరిగింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, సముద్రాన్నే 2గా చీల్చిన దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇవ్వడా అనేది ఆమె గట్టిగా నమ్ముతుంది. అంత శక్తిగల దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడా, ఈ పట్టణం మీద అయిపోతుంది అంటే ఆమె యొక్క విశ్వాసం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎంత దేవుడి మీద విశ్వాసం కలిగితే, వాస్తవంగా ఆమె ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన మనిషి కూడా కాదు. ఎక్కడో ఎరుకో పట్టణంలో అన్ని జిల్లాల ప్రజల్లో ఆమె ఏదో వ్యభిచారం చేసుకుంటూ గడిపే స్త్రీ. కానీ ఇక్కడికి వచ్చేసే లోపల ఆమె దేవుడి గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంది. మీ దేవుడు ఎంత పవర్ఫుల్ అనేది కూడా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఏ విధంగా ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాడో, ఇన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని ఏ విధంగా అరణ్యంలో నడిపించాడో, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా దేవుడు మిమ్మల్ని పోషించాడో, అన్ని చేసిన మీ యొక్క దేవుడు ఈ యొక్క ఎరికో పట్టణాన్ని మీకు ఇయటం ఆ దేవుడికి పెద్ద పనేం కాదయ్యా అనేది గట్టిగా ఆమె నమ్మింది, విశ్వసించింది. అదే మాట ఆ వేగుల వారికి కూడా చెప్పింది. చెప్పి ఇంకో మాట అడిగింది, ఖచ్చితంగా మీరు ఈ పట్టణాన్ని జయిస్తారు, నాకు నమ్మకం ఉంది, మీ దేవుడు చేయగల సమర్థుడని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ అయ్యా, ఆ యొక్క సంభవం వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని మీరు ధ్వంసం చేసేటప్పుడు నా కుటుంబాన్ని మిమ్మల్ని రక్షించాను కదయ్యా, నా కుటుంబాన్ని ఒకసారి మీకు గుర్తుపెట్టుకోండి అయ్యా అని చెప్పేసి వాళ్ళని అడిగింది. తప్పులేదు, సహాయం చేశాను కాబట్టి అయ్యా, మీరు ఎడిదిరిగి పట్టణాన్ని ధ్వంసం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులని, మా సహోదరులని ఏం చేయకుండా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి అయ్యా అని చెప్పి ఆ వేగుల వారికి చెప్పడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయాక యుద్ధం జరిగింది. ఎరికో పట్టణం వాళ్ళకి వసి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, మొత్తాన్ని జయించారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయినట్టుగా కూడా ఈరోజు మనకు వచనం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఇదంతా అయిపోయాక అప్పుడేం చెప్తూ ఉన్నారు? అప్పుడు యెహోషువ ఆ దేశమున వేగు నడిపిన మనుష్యులను పిలిచి ఆ వేసి ఇంట ప్రవేశించి ఆమెను ఆమెకు సంబంధించిన వారినందరినీ తీసుకుని రండి చెప్పాడు. యెహోషువ పట్టణాన్ని జయించాడు. జయించాక ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెకి ఎలాంటి కీడు రాకుండా రక్షించారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ సహోదరులను మాత్రమే వీళ్ళు ఏమి చేయకుండా ఇశ్రాయేల్ ప్రజలు మిగతా అందరినీ కూడా వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని సమస్తాన్ని దోచుకున్నట్టుగా కూడా మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది. 24వ వచనంలో చూసుకుంటే, వారు ఆ పట్టణంలోని సమస్తాన్ని తగులబెట్టిరి. వెండి బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రములను మాత్రము, అంటే వెండిని, బంగారాన్ని, ఇత్తడిని మాత్రం దేవాలయం యొక్క యావే మందిరం యొక్క ధనాగారమును చేర్చిరి. అంటే వాళ్ళు దోచుకున్నది మాత్రం వాళ్ళు వాడుకోవడానికి తీసుకెళ్ళాల. ఏదైతే ఆ ఎరికో పట్టణాన్ని దోచుకున్నారో ఆ సమస్తాన్ని, వెండి, బంగారం, ఇతర అన్ని సంబంధించి కూడా దేవుని యొక్క మందిరానికి ఇచ్చేశారు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. సరే, ఇదంతా అయిపోయాక ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత ఆమెను రక్షించినప్పుడు రాహాబు దగ్గర పోయి ఒక మాట యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు పంపించిన వేగు వారిని పిలుస్తూ ఉన్నాడు, రండి.
వేగువారు నడిపిన మనుషులిద్దరిని పిలిచి ఆ వేసి ఇంట ప్రవేశించి ఆమెను ఆమెకు సంబంధించిన వారందరినీ తీసుకొని రండి. వాళ్ళు మాత్రం బతికున్నారు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చారు. మీరు శపథం నెరవేర్చుకొనుడు అని చెప్పి ఆ ఏగువారు చెప్తున్నాడు. ఏం శపథం చేశారు వీళ్ళు? మమ్మల్ని రక్షించినందుకు ఈ యెరికో పట్టణం ధ్వంసం అయ్యేటప్పుడు మిమ్మల్ని ఎలాంటి ఆపదల్లో రాకుండా మేము కాపాడుకుంటామని ఆమెకి రాహాబుకు ఒక మాట ఇచ్చారు. వాళ్ళు ఆ మాట ప్రకారమే వాళ్ళని బ్రతకనిచ్చారు. ఆ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని ఇప్పుడు మీరు నెరవేర్చుకోండి అని యెహోషువ ఆ ఏగువారు చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వేగు నడిపిన పడుచువారు రాహాబు ఇంటికి పోయి ఆమెను, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు సంబంధించిన వారందరూ వెలుపలకు తీసుకుని వచ్చిరి. ఆమె బంధువులను అందరూ బయటకు తీసుకుని వచ్చి సురక్షితముగా ఇశ్రాయేలు ప్రజల శిబిరమునకు చేర్చుకునిరి. రక్షించడమే కాదు, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క సమాజం వాళ్ళ యొక్క శిబిరంలోకి ఈమెను కూడా చేర్చేసుకున్నారు. అంటే వాళ్ళ గోత్రాల్లోకి ఈమెను కూడా చేర్చుకున్నారు. సామాన్యంగా ఇశ్రాయేలు ప్రజలు బయట వ్యక్తులను చేర్చుకోరు. సరే, ఆమెకి దేవుని కృప అయి ఉండొచ్చు, ఆమె చేసిన సహాయానికి వీళ్ళు మెచ్చుకొని ఉండొచ్చు. ఏదైతే ఆమెను రక్షించి ఆ యెరికో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనంలో చేసుకొని ఆమెను కూడా ఈ యొక్క శిబిరంలో, అంటే వీళ్ళ యొక్క మనిషిగా అంగీకరించి వాళ్ళు శిబిరంలో చేర్చుకున్నారు. అంటే ఈ రాహాబు గురించి మనం 2 మాటలు మనం చెప్పుకోవాలనుకుంటే, ఆమెకి ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే, ఖచ్చితంగా మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని మీకు అప్పచెప్పుతాడు అంటే యుద్ధం జరగక ముందే చెప్పేసింది. అంటే దేవుడి మీద అంత నమ్మకం కలిగి ఉంది, అంత విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసం చొప్పున ఆమె క్రియ కూడా చేసింది. ఆమె విశ్వాసాన్ని మనసులో పెట్టుకోవాలా. ఆ రోజు పట్టణంలో ఏ మాత్రం తెలిసినా కూడా ఆమెను చంపేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుల్లో ఆ ఇద్దరిని కూడా సురక్షితంగా కాపాడింది. అంటే ఆమె ధైర్యం, ఆమె విశ్వాసం, దేవుని యందు భక్తి ఏ విధంగా ఏంది ఉందనేది ఆమె ఈ క్రియ ద్వారా చూపించింది. మనం కూడా ప్రతి వ్యక్తి, క్రైస్తవులమైన మనం కూడా ప్రతి వ్యక్తిని క్రీస్తుని యందు విశ్వాసం ఉంచడమే కాకుండా దాన్ని క్రియల రూపంలో కూడా చూపించాలని పునీత యోహాను గారు మనకి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటలను కూడా మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకుంటే, నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసమున్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపించుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా అని ఒక మాట యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నా సోదరులారా అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక రకంగా మనలాంటి వాళ్ళు, ఆ ప్రజలు కూడా ఆనాడున్న క్రైస్తవ జీవితంలో రోమా సామ్రాజ్యంలో వాళ్ళు హింసలకి గురై చెల్లా చెదురైపోయారు. అనేక మంది ప్రజలు చెల్లా చెదురైపోయారు, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళే. కానీ ఆ రోజు ఆ ఊరిలో వాళ్ళకు ఉన్న సమస్యల వల్ల కావచ్చు, అక్కడ ఉన్న బెదిరింపుల వల్ల కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, క్రీస్తుని అంగీకరించాలంటే భయపడే పరిస్థితులకు వచ్చేసారు వాళ్ళు. వాళ్ళకి అని చెప్తూ ఉన్నాడు. అంటే మీరు చిన్న సమస్య వచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ రాహాబు అంత సమస్యలో కూడా ఆ ఇద్దరిని వాళ్ళని రక్షించిందో, అలాగే మనకి కూడా అనేక సమస్యలు వస్తాయి. అప్పుడే మనం విశ్వాసం ముందు గట్టిగా నిలబడాలి. అలాంటప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అని చెప్పి యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా నాకు విశ్వాసం ఉంది, దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు విశ్వాసం ఉంది, నా అంత విశ్వాసులు ఎవరు లేరు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు, సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. పైన చెప్పుకుంటే కుదరదయ్యా, ఆ విశ్వాసాన్ని మీరు క్రియల రూపాన్ని చూపించాలి అనేది ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ క్రియలు అనేది మనం చూసుకుంటే, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం, అంటే 3 వచనాలు మనం చూసుకుంటే, నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకం ఉంచుకొనుడు,
ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు అని కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. అంటే కోపంతో ఉన్నవారికి కావచ్చు ఈ మాట. మీరు ఏదైనా సమస్య అయినా ఏదైనా సరే మీరు ఒక మాట మాట్లాడుకున్నప్పుడు కానీ దాన్ని వినండి. ముందు త్వరపడొద్దు, అనవసరంగా ఆవేశానికి గురి కావద్దు. ఆలకించుట యందు ప్రతి వ్యక్తి చురుకుదనం అంటే ఉత్సాహంగా ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండాలి అని ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కోపాన్ని గురించి చెప్తున్నాడు. త్వరగా కోపం రాకూడదు. ఎందుకంటే ఆ కోపం వల్ల దేవుని యొక్క నీతి నెరవేరటానికి ఆ కోపం అడ్డంకిగా ఉంటుంది. మనం కోపం వచ్చినప్పుడు దేవునికి విరుద్ధమైన మనం పనులు చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా మీరు నిదానించి ప్రవర్తించాలి. ఎదుటి వ్యక్తి మనకి కోపానికి గురి చేసినా సరే మీరు సౌమ్యంగా ఆ వ్యక్తితో మాట్లాడాలి. మీ యొక్క ప్రవర్తన బట్టి ఆ ఎదుటి వ్యక్తి కూడా మారగలిగితే దేవుని యొక్క నీతి నెరవేరుతుందని చెప్పి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనంలో మనం చూసుకుంటే, కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికంగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి గలది. ఇక్కడ దేవుని యొక్క వాక్కు ఎంత శక్తివంతమైందో యాకోబు గారు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ వాక్కును మీరు స్వీకరించాలంటే, మీ ఆత్మయందు ఆ యొక్క దేవుని మాటను మీరు స్వీకరించాలంటే కొన్ని కండిషన్లు చెప్తూ ఉన్నాడు. సర్వ దురభ్యాసాలు, దుష్ట ప్రవర్తన విడనాడాలి అని ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దుష్ట ప్రవర్తన, ఏంటి సర్వ దురభ్యాసం అనేది మనం చూసుకుంటే, మన లోకంలో అనేక లౌకికమైన అంశాలు ఎన్నో ఉంటాయి. దుష్ట ప్రవర్తన గురి అవుతున్నామంటే ఖచ్చితంగా మన పాపంలో పడిపోతున్నట్టే మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ యాకోబు గారు మనల్ని దండిస్తూ చెప్తూ ఉన్నాడు. దుష్ట ప్రవర్తన, సర్వ దురభ్యాసాలు, అనవసరమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు, అనవసరమైన పనులు చేయటానికి వీల్లేదు. అలాంటి దుష్ట కార్యక్రమాలు మీరు చేస్తే మీ యొక్క ఆత్మయందు దేవుని మాట నిలబడదు అనేది ఇక్కడ యాకోబు గారు చెప్పగలిసిన మాటగా మనకు కనిపిస్తుంది. ఆ యొక్క మాట శక్తి గలది, దాన్ని మీరు గమనించాలి. ఆ మాట, దేవుని యొక్క మాట యొక్క మీ మనసులో కానీ పదిలిపరుచుకోగలిగితే ఈ యొక్క దుష్ట ప్రవర్తన, దురభ్యాసాల నుంచి మనం రక్షించుకోవచ్చు అనేది అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే 22వ వచనంలో, వాక్యమును కేవలం వినుటయే కాక ఆత్మవంచన చేసుకొనండి. మనం వింటూ ఉంటాం. ఖచ్చితంగా ఈరోజు మనం ఏం చెప్పారో చర్చిలో ఒక వాక్యం ఏదైనా చెప్పారనుకుంటే ఖచ్చితంగా అందరూ వింటారు. నిశ్శబ్దంగా ఉండిద్ది, అందరూ వింటారు. తర్వాత రోజు అడిగితే నిన్న ఏం చెప్పుకున్నామంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అంటే అప్పుడు ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధతో విన్నట్ట లేనట్టు అనేది ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా మనం శ్రద్ధతో వినగలిగితే, ఈరోజు యొక్క దేవుని మాట ఏమి చెప్పబడిందో అనేది మనం ఆత్మలో కానీ ముద్రించుకోగలిగితే ఆ ఆత్మ మనల్ని దుష్ట శక్తుల నుంచి రక్షించగలదని ఇక్కడ యాకోబు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కేవలం విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబను చూసుకున్న వాడుగా కనిపిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే మనం అద్దం ముందు నిలబడతామో ఆ క్షణం వరకే మన యొక్క ఆకారం అద్దంలో కనపడుతుంది. తరువాత పక్కకు తిరిగినప్పుడు మన ఆకారం మనకి కనపడదు. అదేవిధంగా ఆ వాక్కును కూడా మీరు కేవలం విని విడిచిపెట్టకుండా మీ యొక్క ఆత్మలో, మీ యొక్క మనసులో కానీ ముద్రించుకోగలిగితే, ఏ దుష్ట కార్యక్రమాలు చేయాలన్నా, ఏ దురభ్యాసాలకు అలవాటు పడాలన్నా మన యొక్క ఆత్మలో ఉన్న యొక్క దేవుని యొక్క వాక్కు శక్తి గలదు. కాబట్టి ఆ యొక్క వాక్కు మీ యొక్క ఆత్మని మారుస్తుందని ఇక్కడ యాకోబు గారు చెప్పడం జరిగింది. అయితే మీలో ఎవడైనను తాను దైవభక్తి గలవాడినని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననుచు వాని దైవభక్తి వ్యర్థం.
ఈ మాట మనందరికీ అప్లై అయింది. మనందరికీ దైవభక్తి ఉంది. ప్రతి ఒక్క ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం, గురువారం యొక్క దేవుని ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం, వారంలో 2 సార్లు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. కానీ బయటికి వెళ్ళాక మనం ఏం చేస్తున్నామంటే, అలా అనుకుంటే మనం ఆత్మవంచన చేసుకున్నట్టే. అంటే మన ప్రవర్తన సరిగా లేదు, మీ ప్రవర్తన సరిగా లేదు, దాన్ని సరిచేసుకోండి. సపోజ్ సంఘం, ఆ రోజు కూడా మన సంఘంలో ప్రతి సంఘంలో గలిబిళ్ళు ఉంటాయి. ప్రతి సంఘంలో మనిషికి మధ్య విభేదాలు ఉండొచ్చు. ఆ విభేదాల మధ్య ఒక మనిషి విభేదాలకి కారణమైనప్పుడు రెండో మనిషి దాన్ని సమర్థించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తి మీద దాడి చేయకూడదు అనేది ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. మన సంఘంలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మన సంఘమే కాదు, ఏ సంఘమైనా కూడా అనేక రకమైన మనుషులు ఉంటారు కాబట్టి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ సమస్య వచ్చినప్పుడు దాన్నే మనం జయించాలి, అంటే నెమ్మది వహించాలి. మనం వెళ్తున్నాం కదా, మనకేం కాదులని మనం అనుకుంటే కాదు. ఎదుటి వ్యక్తిని దూషించడం కూడా కాదు. అతని ఏదైనా సరే అతని యొక్క విఘ్నతకే వదిలిపెట్టాలి తప్ప మీరు ఏమాత్రము వాళ్ళని విమర్శించడానికి అవకాశం ఉండకూడదని చెప్పి ఇక్కడ యాకోబు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన సంఘంలో కూడా ఉంటాయి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, ఎదురు బాగానే ఉంటారు, బయటకు వెళ్ళి తిట్టుకోవటం, ఎట్టండి మన సంఘంలో కూడా చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్నాయి కాబట్టి యాకోబు గారు హెచ్చరిస్తూ వాళ్ళందరికీ ఈ మాటలు చెప్పి ధైర్యంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ చెప్తున్న మాటలకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని మాటలు మన సంఘాన్ని కూడా వర్తింపు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సహోదరుని ప్రేమించాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సరే, ఆ అవతల వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే మనకు అనవసరం. అతను దేవుడికి దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, చెడు మార్గంలో ఉన్నాడా, దుష్టక్రియలు చేస్తున్నాడా, మనకు అనవసరం. మనం సక్రంగా ఉండి ఎదుటి వ్యక్తిని ఖండించకుండా ప్రేమతో ఆదరించగలిగితే దేవుని యొక్క దాసులుగా మనం స్వీకరించబడతామనేది యేసుక్రీస్తు కూడా చెప్పాడు. మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుణ్ణి నన్ను మాత్రమే ఆరాధించండి, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. నీ వలె మీ పొరుగు వారిని ప్రేమించితే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. ఎదుటి వ్యక్తిని కానీ మనం ప్రేమించగలిగితే వాళ్ళలో ఉన్న దుర్గుణాలను కూడా మనం తీసివేయడానికి మనం సహాయం చేయొచ్చు, ప్రేమతో మాట్లాడి. అలా జీవించాలని ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి, మళ్ళీ పవిత్రంగా ఉండాలి. అసలు దేవుడికి ఇష్టం ఏంటి, దేవుని దృష్టిలో మనం ఏం చేయాలి, దేవుని దృష్టిలో మనం పవిత్రంగా ఉండాలంటే 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా. అసలు దైవభక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని యందు భయభక్తులు గలవారము అనటానికి అసలు ఏంటి దైవభక్తి అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ యాకోబు గారు చెప్పాడు కింద దైవభక్తి ఏంటి, ఎలా ఉంటుంది అనేది యాకోబు గారు చెప్పారు. కానీ మనకి తెలిసిన దైవభక్తి ఏంటి? చర్చిలో ఉన్నంతసేపు ఉంటాం, బయటికి వెళ్ళాక ఎవరి మార్గంలో వాళ్ళు ప్రవర్తిస్తూ వీళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేయటం, వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు వేయటం, ఒకరికొకరు సాడీలు చెప్పుకోవటం, దీన్ని దైవభక్తి అనడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దైవభక్తి ఏదనగా అనాథులను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించాలి. ఒక మాట, ఎవరైనా అనాథులుగా ఉన్నా, ఎవరైనా విధవరాండ్రుగా ఉన్నా, ఎవరైనా సంఘంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయాలి, లేని వాళ్ళని ఆదుకోవాలి అని ఇక్కడ ఇదే దేవుడికి అత్యంత ప్రీతికరమైన అంశాలుగా దేవుడు గుర్తెరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి చేయాలని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకోటి కూడా, 2వ మాట, ఇహలోక మాలిన్యములు అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. అంటే ఇహలోక మాలిన్యాలు కూడా మీరు అంటుకోకుండా ఉండాలి. అంటే ఇహలోక మాలిన్యాలు అంటే ఏంటి? సమాజంలో అనేక మలినాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో ఏమేమి మలినాలు ఉన్నాయో మనకు తెలుసు. అబద్ధాలు కావచ్చు, ఈర్ష్య, ద్వేషం, పగ, దొంగతనం, వ్యభిచారం, ఒకరిని ఒకరు విమర్శించుకోవటం,
పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఇహలోకంలో మాలిన్యాలు. ఇవన్నిటికీ కూడా మీరు దూరంగా ఉండాలి. మరి వీటన్నిటికీ దూరంగా మనం ఉండగలుగుతున్నామా అనేది మనం ఒక్కసారి మన మనస్సుని ప్రశ్న చేస్తే సమాధానం వస్తుంది. అది ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనలో మాలిన్యాలు ఉన్నాయా, దేవుని యొక్క వాక్కును మనం మనసులో ముద్రించుకొని ఉన్నామా అనేది మన మనసుని అడిగితే మన మనసే మనకు సమాధానం చెప్తూ ఉంది, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈరోజు మనం చెప్పుకున్న పట్టణంలో రాహాబు ఏ విధంగా అయితే విశ్వాసంతో ఆ వేగుల వారికి సహాయం చేసిందో, మనం కూడా దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి కావలసిన మనుషులకి ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మనకు శక్తి కొలదే, అంటే లేకుండా ఇక్కడ సహాయం అని చెప్పటం కాదు, కానీ నీకు చేతనైతే నీకు చేతనైన సహాయం చేయగలిగితే దేవుడు దాన్ని అత్యంత ప్రీతికరంగా రాహాబుని ఏ విధంగా ఆశీర్వదించాడో అదేవిధంగా మనల్ని కూడా ఆ విశ్వాసంతో మనం కూడా నలవగలిగితే మనల్ని కూడా తప్పగా ఆశీర్వదిస్తాడనడానికి మనకి అబ్రహాం విశ్వాసకానికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలాగే రాహాబు, ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు నీతిమంతులు. అబ్రహాం యొక్క విశ్వాసం కూడా మీకు తెలుసు. ఈరోజు యాకోబు చెప్పినట్టుగా నీ విశ్వాసం ఉంటే కాదు, నోటితో ఉంటే కాదు, దాన్ని క్రియల ద్వారా చూపించాలన్నప్పుడు విశ్వాసం క్రియల ద్వారా ఏ విధంగా అబ్రహాం చూపించాడో మనకు తెలుసు. 100 సంవత్సరాల వయసులో, ముసల వయసులో లేక ఒక సంతానాన్ని దేవుడు ఇచ్చి కొంతకాలానికి మళ్ళా దేవుడే ఆ కుమారుని నాకు బలిగా ఇవ్వమంటే విశ్వాసాన్ని అబ్రహాం కోల్పోలా. దేవుడు రెడీ అయిపోయాడు, వెళ్ళాడు. నువ్విచ్చావు ప్రభువా, నీకే ఇవ్వమంటున్నావు కాబట్టి నీకే ఇస్తా, రెడీ అయిపోయాడు. చంపడానికి కూడా, బలి ఇవ్వడానికి కూడా వెనకాల అబ్రహాం. అదేవిధంగా రాహాబు కూడా అదే యెరికో పట్టణంలో అనేక మంది రాజులు ఈ విషయం ఏ మాత్రం తెలిసినా కూడా చంపేస్తారు. అయినా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి ఆ దేవుని బిడ్డలైన ఏగులు వారికి ఆమె సహాయం చేసి ఆ వేశ్య వృత్తి నుంచి ఆ ఇశ్రాయేల్ ప్రజలలోకి, ఆ యొక్క శిబిరంలోకి ఆమె చేర్చబడిందంటే దేవుడు ఆమెని ఎంత ఆశీర్వదించాడో మనకు కనిపిస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా కూడా మార్చబడ్డారు. ఏదో నాకు విశ్వాసం ఉంది, ఏదో దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకుంటే కాదు, దాన్ని మన క్రియల రూపంలో కూడా చూపించాలి, నోటితో చెప్పడమే కాదు. అందుకే ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ మన యాకోబు గారే ఒక మాట. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించును. అంటే దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు అనేది ఇక్కడ విశదపరుస్తూ ఉన్నాడు. సర్వ సృష్టి యందు, అంటే ఈ సృష్టిలో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టికే మనల్ని, ఆ సృష్టి మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు. సర్వ సృష్టిలో ఏమున్నాయి? భూమి ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది, ఆకాశం ఉంది, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. కానీ మానవునికి ఉన్నంత శక్తి దేనికన్నా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఏదైనా సరే మానవుని చూసి భయపడాల్సిందే. ఎందుకంటే అంత యొక్క కృపను మానవుడికి మాత్రమే దేవుడిచ్చాడు. మరి అంతటి కృపనిచ్చిన దేవుడు మీకు అలాంటి కృపనిచ్చి మీరు మంచి ఫలాలుగా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని సృష్టిస్తే మీరు దుష్ట ప్రవర్తనలు, దురాభ్యాసాలతో పాపంలోకి గురై తద్వారా మరణాన్ని తెచ్చుకోవద్దని ఇక్కడ యాకోబు హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనకి యొక్క మాట ద్వారా మనకు కనిపిస్తుంది. అయితే ఒకటి, ఈ అన్నిటికీ మూలం కూడా ఒక నాలుక అనేది మనం చాలా యొక్క ఆధీనంలో పెట్టుకోవాలని యాకోబు చెప్తూ ఉన్నాడు. నాలుక నిప్పు వంటిది అని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుక నిప్పు వంటిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నాలుక నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచం, దానికి నిలయము మన శరీరము, అది మన శరీరమునంతను మలినము చేయును.
ఎలా మనిషి సర్వనాశనం అవుతాడో, ఎలా మలినం అవుతాడంటే మన యొక్క నాలుక ద్వారానే, అంటే మన యొక్క మాట్లాడే మాట విధానం ద్వారానే మనిషి మలినమైపోతున్నాడని చెప్పి ఇక్కడ యాకోబు గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలుక అగ్నిజ్వాల వంటిది, నిప్పు వంటిది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి నాలుకను ఆధీనంలో ఉంచుకోవాలి. ఆ నాలుక ద్వారానే మన శరీరం అనేక అవస్థల్లో పాలవుతూ ఉన్నాం. ఆ నాలుకను కానీ మనం అదుపులో ఉంచుకొని చక్కగా సహోదరుని ప్రేమించగలిగితే, ఎదుటి వ్యక్తి తప్పు చేసినా దాన్ని మనం స్వీకరించాలనే యేసుక్రీస్తు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు కూడా అలాగే బ్రతికాడు. యేసుక్రీస్తు పాపం లేని వ్యక్తిగా ఎలా ఉన్నాడంటే, ఆయనకి కూడా అనేకమైన సమస్యలు వచ్చినాయి, మనకలాగే అనేక వేదనలు వచ్చినాయి, అనేక శోధనలు వచ్చినాయి, అనేక హింసలు వచ్చినాయి. ఎక్కడా కూడా ఆయన నాలుకని ఆధీనంలో ఉంచుకున్నాడే తప్ప ఏది పడితే అది మాట్లాడి ఎక్కడా కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోవాల. అందుకే ఆయన మరణాన్ని జయించే వ్యక్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు కూడా నాలుకని మీ యొక్క ఆధీనంలో పెట్టుకొని ఈ లోకంలో అనేక శోధనలకి వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఆత్మయందు దేవుని యొక్క వాక్కును ముద్రించుకోండి. మీరు ఆ యొక్క వాక్కు, దేవుని యొక్క మాట మీ యొక్క మనసుల్లో ఉండగలిగితే, తప్పు చేసే ప్రతిసారి కూడా దేవుడి మాట మీకు గుర్తు రాగలిగితే, దాని నుంచి మనం దూరం జరగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనడానికి ఈరోజు యొక్క పట్టణం ద్వారా మనకి యాకోబు కావచ్చు, రాహాబు ఆమె స్త్రీ ద్వారా కావచ్చు, మనం తెలుసుకోవాల్సిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విశ్వాసం చేతులు ఏం చూపించాలి. ఏదో దేవుని విశ్వసించాం అని మాత్రమే కాకుండా దేవుడు ఏ విధంగా జీవించమన్నాడు, ఐకిక జీవితాన్ని వదిలేయాలి. మనం సమాజంలో అనేక రకాలైన కోరికలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి. వాటన్నింటినీ మనం వదిలేసినప్పుడే దేవుని యొక్క దాసునిగా మనం స్వీకరించబడతాం, దేవుని యొక్క కుమారులుగా మనం అంగీకరించబడతాం. అలా రాహాబుని అంగీకరించబట్టే ఆమెని ఇశ్రాయేలు యొక్క, అంటే ఆయన యొక్క దేవుని యొక్క బిడ్డల్లోకి చేర్చుకున్నాడు దేవుడు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజల్లోకి ఆమె రావడానికి అవకాశమే లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏముంది నియమం? వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మోషే చట్ట ప్రకారం ఏంటి? వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, అది చట్టం. మరి అదే వ్యభిచారం చేసే స్త్రీని వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. ఎందుకు చేర్చుకున్నారంటే ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క నీతి, ఆమె దేవుడి యందు ఏ విధంగా ఉండగలిగిందో దాన్ని మన్నం చేసుకొని తర్వాత మారు మనసు పొంది ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలు అనే దేవుని బిడ్డల యొక్క శిబిరంలోకి ఆమె వాళ్ళ యొక్క బిడ్డల్లాగా ఈమెను కూడా తీసుకెళ్ళినట్టుగా మనకి ఈరోజు వచనం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దేవుడు దీనులను లేవనెత్తుతాడు. ఈ మాట అనేక సార్లు మన బైబిల్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పేదవారిని దేవుడు లేవనెత్తుతాడు. పేదవారంటే ఏదో డబ్బులు లేని వాళ్ళని కాదు, మళ్ళీ మీరు ఇంకో రకంగా అర్థం చేసుకునేవాళ్ళు. పేదవారంటే డబ్బులు లేని వాళ్ళు కాదు, పాపం చేసే దాంట్లో పేదగా ఉండాలి, పగ విషయంలో పేదవారిగా ఉండాలంటే అలాంటి దుర్గుణాలు మన దగ్గర ఉండకూడదు. అలాంటి విషయాల్లో మనం పేదవారిగా ఉండాలంటే అలాంటి విషయాలన్నింటిలో కూడా మనం తీసేయాలి, అసలు మన మనసులో నుంచి తీసేయాలి. ఆ రోజునే ఖచ్చితంగా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు అనడానికి బైబిల్ అనేక మంది ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ముఖ్యంగా రాహాబ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె యొక్క జీవితం ద్వారా కూడా మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఆమె దేవుని యందు ఎంత విశ్వాసం గనపరిచిందంటే ఆమె ఒకే మాట మాట్లాడేది, ఖచ్చితంగా మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పచెబుతాడో లేదో వాళ్ళకే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ మాట్లాడిందంటే ఆ దేవుని యందు ఆమె యొక్క నమ్మకం అలా ఆ మాట చెప్పించింది ఆమె చేత. ఆ నమ్మకం ప్రకారమే తర్వాత వాళ్ళు ఆ పట్టణాన్ని జయించడం, ఆమెని హక్కును చేర్చుకోవటం, ఇవన్నీ జరిగినట్లుగా ఈరోజు మన యొక్క వాక్య పట్టణం ద్వారా మనకి స్పష్టం, యెహోషువ గ్రంథంలో మనకి ఈరోజు స్పష్టపరచబడింది. ఇక నుంచి అయినా మనం కూడా దుష్ట ప్రవర్తనలు, దురభ్యాసాలకి దూరంగా
ఖచ్చితంగా వస్తాయి శోధనలు. మానవునికి దేవుడికే తప్పలా, యేసు క్రీస్తు ప్రభుల వారికే శోధన తప్పలా. పోయిన వారం కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నట్టున్నాం, యేసు క్రీస్తుకి వచ్చిన శోధన గురించి. ఎలాంటి శోధనలు? దుష్ట శోధనలు, సైతాను శోధనలు. దేవుడినే సైతాను శోధించింది. ఇదంతా పోయిన గత వారం మనం చెప్పుకున్నాం. ఖచ్చితంగా శోధనలు, శ్రమలు, భారాలు అన్నీ వస్తాయి. కానీ అన్నిటిని కూడా మనం పక్కన పెట్టి ఎన్ని వచ్చినా సరే నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని గట్టి విశ్వాసంతో మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడనడానికి ఉదాహరణగా రాహాబు ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశంగా ఈరోజు మనం గుర్తిరగాలి. ప్రార్థన చేసుకుందాం.